వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. శరాజీపేట సబ్స్టేషన్ను ముట్టడించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆలేరు మండలంలోని పలు గ్రామాల్లో లో వోల్టేజీ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు రోడ్డెక్కారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రైతులు ఏమంటున్నారు లో వోల్టేజీకి సంబంధించి? యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా నాణ్యమైనటువంటి కరెంటు సరఫరా చేయట్లేదు ప్రభుత్వం. దీంతో మోటార్లన్నీ కూడా కాలిపోయి పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉంది. దీంతో తాళలేకున్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు సబ్స్టేషన్ ముట్టడించారు. ఆలేరు నియోజకవర్గం షారాజ్పేట సబ్స్టేషన్ ముట్టడించి అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లాంగ్ బుక్ ను కూడా అధికారుల సమక్ష నుండి పరిశీలించడం జరిగింది. అక్కడ కేవలం 7 గంటలు 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నట్టుగా అందులో రాశారు. అది కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వట్లేదు, సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తా ఉన్నారు. దీంతో మోటార్ల పైన లోడ్ ఎక్కువయి ట్రిప్ అవుతూ ఎక్కడికక్కడ మోటార్లు కాలిపోతా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతా ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులే మళ్ళీ వాళ్ళని బాగు చేయించుకోవడం, రైతులపైన ఆర్థికంగా భారం పడుతున్నట్టు కూడా అటువంటి రైతులు వాపుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అక్కడ ధర్నాలో కూర్చోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి, పై అధికారులు సమాధానం చెప్పాలి. ఎందుకు విద్యుత్ని ఈ విధంగా నాశనకంగా అందిస్తా ఉన్నారు, రైతులను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. పేరుకు మాత్రం క్షేత్రస్థాయిలో ఎలాంటి తెలుసుకోకుండా 16 గంటలు 18 గంటలు ఇస్తున్నామని ప్రకటన ఇస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కనీసం 7 కరెంట్ మాత్రం ఇవ్వట్లేదు. అది కూడా నాణ్యమైనటువంటి కరెంట్ ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా సంబంధించినటువంటి పరికరాలు సమకూరు కూడా చేయట్లేదు. అయితే గత 2 సంవత్సరాలుగా కొత్త విద్యుత్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కానీ విద్యుత్ పరికరాలకు సంబంధించి రైతులు ఎన్నో రకాలుగా అప్లై చేసుకుంటారు. కానీ ఎక్కడ కూడా విద్యుత్ పరికరాలు కూడా అందుబాటులో లేవని కూడా అటువంటి రైతులు అటువంటి కింది స్థాయి ఉద్యోగులుగా వాపోతా ఉన్నారు. ప్రభుత్వానికి పంపినప్పుడు కూడా విద్యుత్ సంబంధించిన పరికరాలు పంపడంలో తాత్సారం చేస్తా ఉంది. ఇక్కడ కూడా నిధులు సరిగా లేదు. లూజ్ లైన్ సంబంధించినటువంటి బాగు చేసే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కావట్లేదంటూ కూడా కింది స్థాయి ఉద్యోగులు చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఈ విధంగా అస్తవ్యస్తంగా వ్యవస్థ అంటా ఉంటే కరెంట్ ఏ విధంగా సరఫరా అవుతుంది, నాణ్యమైనటువంటి కరెంటు ఏ విధంగా వస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను రైతులు నిర్వహిస్తారు. వెంటనే ఆ వ్యవస్థనంతా కూడా బాగు చేసి నాణ్యమైనటువంటి కరెంటును 16-18 గంటలు అందించాలి. ఇక్కడ కూడా పొలాలు ఎంచుకోకుండా చూడాలంటూ కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ప్రాంతం ఎక్కడ కూడా వర్షాలు లేక, భూగర్భ జలాలు లేక అవస్థలు పడుతూ ఉన్నాం. ఉన్న చిన్న నీటి వాళ్ళు కావాలి కదా. ఈ బోర్ మోటార్లకు సంబంధించి విద్యుత్ సరిగా సరఫరా చేయకపోతే ఎట్లా అంటూ కూడా రైతులు అయితే వాపోతా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అన్ని మండలాల్లో, అన్ని సబ్స్టేషన్ల పరిధిలో, అన్ని ఫీల్డ్ లో వోల్టేజ్ సమస్య ఉందంటూ రైతులు అయితే వాపోతా ఉన్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.